దోషము చిడిపించి మోచించేవాడు. మన అపరాధములు తీసివేసుకోవడం కోసం మనం అర్పించే ఏ బలి కూడా ప్రయోజనం మీద కాదు. మేక గంధము 6వ అధ్యాయము దేవుని వాక్కులో మనం చూస్తున్నప్పుడు దేవుని వాక్యం చెరుస్తుంది. 6 ఏళ్ల దేవుని వాక్యం చెరుస్తుంది. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శించదను, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేద్దను. ఏమి తీసుకుని వచ్చి నేను మహోన్నతుల దేవుని సన్నిధిని నమస్కారం చేయదను. ధాన బలులను వేలాది దూడలను అర్పించి దర్శించుదనా. వేల కొంద పొటేళ్లను వేలాది నదులంతా విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలగజేయనా. నా అతిక్రమణకై నా జ్యేష్ఠపుత్రుని నేనెత్తనా. నా పాప పరిహారమకై నా గర్భఫలమును నేనిత్తనా. సహోదరి సోదరా, ఏది ఇచ్చినా పాపమునకు విముక్తి లేదు. అర్పించే బలి అర్పణ బట్టి మనిషికు పాప క్షమాపణ లేదని ఈ పరిశుద్ధ గ్రంథము ఖచ్చితంగా చదివిస్తుంది. బలుల కంటే బలులు అర్పించారు, కానీ పరిష్కారము దేవుడు చేయాలి కదా. జీవన దేవుడు చేయాలి కదా. జీవన దేవుని యొక్క మాట నిలిచి ఉన్నారు కదా.